రాష్ట్ర వ్యాప్తంగా మన పొట్టలు కొట్టిందని ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తే ఇంత పెద్ద పత్రిక ఒక న్యూస్ ప్రకటించలేదు. ఒక వార్త కూడా వేయలేదు. చూడండి, లోపల డిస్ట్రిక్ట్ ఎడిషన్లో మన లోకల్ రిపోర్టర్కి వచ్చిన 2 లైన్లు రాసింది తప్పితే ప్రతి పేపర్లో వార్త ప్రచురించింది. ప్రతి సమాచారం అవసరం లేదు సార్. సమాచారం ఇప్పుడు నిన్న సమాచారం వేయడానికి నిన్నటి పేపర్లో ఈనాడు ఏం రాసిందంటే నిన్న అమావాస్య ఉన్నది కాబట్టి మళ్ళీ విషయం జరగదని రాసింది. అమావాస్య సంగతి ఈనాడు తెలుసు, కానీ అమావాస్య లేని సంగతి ఈనాడు తెలియాలి కదా. ఇదే పేద ప్రజల ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చెప్పాలి, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు ప్రజలకు చెప్పాలి. చేసే పని పేపర్, కానీ ఇలా అమ్ముడు పోయింది. పేపర్ అమ్ముడు పోయి ఇంతమంది పొట్టనగొట్టిన ఒక సమస్యని హైలైట్ చేయకుండా ఈనాడు పత్రిక నిరసన తెలియజేస్తూ వేరే కార్యక్రమం అనుకున్నాం. కానీ నేను నిరసన తెలియజేస్తూ ఇలా వైఖరి మార్చుకోవాలి, ప్రజల సమస్యలను హైలైట్ చేయాలి, మొదటి పేజీలు ప్రకటించాలి, సమస్యలు ఉంటే చెప్పాలి, అభివృద్ధి చెప్పాలి, 2 చెప్పాలి మీరు. కానీ మీరు కేవలం ఒక రాజకీయ వ్యభిచారానికి పాల్పడరు. ఈనాడు పత్రిక దీన్ని తీవ్రంగా అందరి తరఫున, అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని తగ్గట్టుగా ఈ పత్రికను అందరికి మనిషికి ఒకటి పత్రం అవుతాను. అమావాస్య ఉన్నది, అమావాస్య ఉంటే విశ్లేషణ కాలేదా? టెక్నికల్ ప్రాబ్లం విశ్లేషణ కాలేదా? అంతే కదా. పది పత్రిక ఏం రాసిందంటే అమావాస్య ఉన్న విశ్లేషణ రాదు. ఆయన కూడా ఒప్పుకోబెట్టాం బాధపడి. ఇవాళ ఏంటి, మేము వరంగల్లో చేస్తున్నాం, టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా చేసి మరొక సమస్య చూడండి. అందరు చూడండి, ఏం లేదు మంచి వాడకు కరోనా ఆయన ఒక్కరికి కరోనా కడుపు మండుతుంది. 4 నెలలు అవుతుందన్న, 4 నెలలు అవుతుంది, తిండికి లేదు, కష్టాలు, మట్టిలు కడతాను, బిల్డింగ్ అమ్ముడుపోతాడు, ఫ్లాట్లు అమ్ముడుపోతాడు, చచ్చిపోతుంటే అవపోతుంది కదా. అయినా కూడా భరించడం ఎందుకు భరించడం అంటే కేసీఆర్ గారిని నమ్మకం భరించడం, కష్టం ఏదో మంచి భరించడం. మన కాలం మన కాలం నరికేసింది కాబట్టి దయచేసి సరిపోదు. ఇది గవర్నమెంట్ అంటే కావాలి. ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ మీడియేటర్లు, బిల్డర్లకు సంబంధించింది కాదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర ప్లాట్ కొనుక్కునే వ్యక్తి కూడా దీన్ని బాధితులే, ప్లాట్ అమ్ముకునే వ్యక్తి కూడా దీన్ని బాధితులే. ఎవరైనా పెళ్లి కోసం ప్లాట్ అమ్ముకుని ఉన్నారు, హాస్పిటల్ కోసం ప్లాట్ అమ్ముకుని ఉన్నారు, అలా లావాదేవీలు ఆగిపోయినాయి. 3 నెలలు ఒప్పుకోబెట్టినారు. కానీ తీరా మీరు విశేషం ఉండడానికి దానిలో సిస్టమ్ ప్రాబ్లం అని చెప్పి మీరు సంతోషం చేసి కాలయాపన చేస్తున్నారు. మాకు ఒకటే, మీరు ఒకటే చెప్పిన ధరణి వద్దు, మాకు అతని కొత్తది వద్దు, అతనే ముక్కు. మీరు ధరణి వద్దు అంటే మాకు పాటే కావాలి, పాట సిస్టమే కావాలి. మీరున్న లోపాలు పనిచేసుకోవడానికి ఒక 5 నెలలు టైం తీసుకోండి. అప్పటి వరకు మా రిజిస్ట్రేషన్లో ఆగిపోయిన లావాదేవీలు పూర్తి చేయడం కోసం మాకు ఖచ్చితంగా పాత పద్ధతి ప్రకారం నిశ్చయించాలి. మీరు సబ్ కమిటీ చేసి మేము ధరణి క్యాన్సల్ చేయడం, దాంట్లో సమస్యలు పరిష్కరించాలంటే దాంట్లో కూడా సమస్యలు పరిష్కరించడానికి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలు పడుతుంది. ఆ 2 సంవత్సరాల వరకు ఎవరు ఒప్పుకోబడతారు? వీళ్ళకి వచ్చే ఆర్థిక సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి గవర్నమెంట్ ఒకటే తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా మీరు పాత పద్ధతి ప్రకారం రిజిస్ట్రేషన్ చేసేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మీరు ఎన్నైనా కేసులు పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. మా కడుపు మీద కొట్టిన తర్వాత మేము కేసులో భయపడతాం. విషయం చేసుకుంటాం, మీరు ఆ విషయం చెప్పలేదు అంటే మీరు దొంగతనంగా హైకోర్టును మభ్యపెట్టడానికి లాస్ట్ మీరు తీసుకొచ్చిన ఆప్షన్ పీటీఐ నెంబర్. ఆ పీటీఐ నెంబర్ జనరేట్ చేయడానికి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నడుస్తుంది, రెగ్యులర్గా నడుస్తుంది. పిల్లల నుంచి ప్రజలను చిన్న చిన్నగా మోటివేషన్ చేసి వాళ్ళు రెగ్యులర్గా మార్చి ఇబ్బందులు పడి అనేక అవస్థలు పడి వేరే వర్షాలు
ఇస్తావా? ఆ 2 ఎకరాల ప్లాట్లు కొని మాకైనా ప్లేస్ ఇస్తావా నువ్వు? కాబట్టి నువ్వు ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి. ఈ ధరణి పోటీలు ఇంకా ఆయన 6 నెలలు అయినా కూడా నువ్వు దీన్ని సాల్వ్ చేయలేవు, నీతో కాదు. కాబట్టి పాత పద్ధతులే మన రిసెప్షన్గా నీ మంత్రి సంఘం ఎన్నో నిర్ణయం తీసుకుంటుంది. 4 నెలల వాటి మీద ఏం చేసిండు? 4 నెలల వాటి మీద ఏం చేసిండు? కాబట్టి అన్ని మర్చిపోయి ఈ ఎల్ఆర్ఎస్ రద్దు విషయాన్ని ఈ వారం రోజుల వరకు సబ్ కమిటీ అయితే ఏదైతే వారం రోజులు టైం పెట్టిందో ఈ వారం రోజులు ఖచ్చితంగా మీరు దీన్ని ఫోకస్ చేసి మనందరి మనోభావాలకు సెకండ్ పేజ్ థర్డ్ పేజీలు వేసిళ్ళు. దయచేసి మెయిన్ పేజీలో వేసి మన ఆత్మధైర్యాన్ని పెంచే విధంగా మీరు మమ్మల్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున, రియల్ ఎస్టేట్ తరఫున, రైటర్స్ తరఫున నేను ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది. దయచేసి మిత్రులారా, మనం నిన్న చేసిన ధర్నా కార్యక్రమం దాదాపు కొంత సెగ తొలగించినట్టే ఉన్నది. కాబట్టి రోజొక విధంగా మనం ముందుకు పోయినట్టే ఉంటే విజయవంతం ఖచ్చితంగా మనం అయిదామని నేను తెలియపరచుకుంటున్నా. ఈ రోజు బైక్ ర్యాలీ, రేపు వంట వార్పు, అనేక కార్యక్రమాలను మనం ముందుకు పోయే విధంగా చాలా మంది మనం నష్టపోయిన విధానాన్ని మరి దానిలో భాగంగా కమిటీలో భాగంగా మరి మన ఉమ్మడి మంత్రివర్యులు పంచాయతీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండడం మనకు సంతోషకరము. దయచేసి దయాకర్ రావు గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాము, 100 రోజుల నుండి మేము నష్టపోతున్నాము. ఇన్ని రోజులు మేము బయటికి రాలేదు, ఈ రోజు మేము బయటికి వచ్చామంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. దయచేసి ఈ వారం రోజులలో మీరు ఒకటే ఎల్ఆర్ఎస్ అనేది రద్దు చేసి కార్డు పద్ధతిలో చేసినట్టయితే అందరికీ లాభసాయకము. మీరు నిర్ణయాలు తీసుకోండి. ఎప్పుడు తీసుకోండి అంటే మాకు ఒక 6 నెలలే టైం ఇవ్వండి. మేము అడిగేది మిమ్మల్ని ఏంది, ఒక 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత మీరు రోజు 3 నెలల టైం మీకు సరిపోలే, ఇంకా మీరు నిర్ణయాలు టైం తీసుకోండి. కానీ 6 నెలలు మాత్రం పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేసి అందరి మనోభావాలు దెబ్బతినకుండా, మీకు అర్థమైతే లేదు దీంట్లో ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్లే, బిల్డర్లే, వ్యాపారులే, రైటర్లే కాదు, జనము కూడా ఆవేశానికి గురవుతున్నారు. మీరు రాబోయే రోజులలో దయచేసి మీ అందరికి ఒకటే చెప్తున్న, రాజకీయ నాయకులు అయితే విజయవంతం చేసి మేము కూడా మీ వెంటనే నడుస్తున్నామని రాజకీయ నాయకులు కూడా మాతో తరలి వచ్చి మాకు సంఘీభావం తెలియజేసి మా ముందు నడిపించవలసిందిగా మీ అందరికి తెలియజేస్తూ ఇక్కడ ప్రభుత్వం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ గురించి వ్యతిరేకంగా ఈరోజు మేము అమరవీర స్తూపం వద్ద మరియు కాళోజీ గారి స్తూపం వద్ద, అంబేద్కర్ గారి స్తూపం వద్ద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దగ్గర మా యొక్క డిమాండ్ ఒకటే, మీరు ధరణి అనేది లోపభూయిష్టంగా ఉన్న కారణంగా మీరు ధరణి అనేది అది సెట్ అయ్యేంత వరకు మాకు పాత రిజిస్ట్రేషన్ల పద్ధతి ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయగలరు. మరియు ఎల్ఆర్ఎస్ రద్దు చేయగలరు, పిఎల్టీ రద్దు చేయగలరు. మీరు ధరణి నిన్న మంత్రుల సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మంత్రి గారు, మన ముఖ్యంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ధరణినే కొనసాగిస్తాము, దీంట్లో సమస్యలు అనేవి మేము పరిష్కరిస్తామని చెప్పిండ్రు. కానీ మాకు అంత ఓపిక లేదు. అంత ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయినాం, 4 నెలలు ఆర్థికంగా నష్టపోయినాం. మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్ చేయకుండా ఇవాళ మీ యొక్క తప్పిదాలను ప్రజల మీద రుద్ది మమ్మల్ని అన్యాయంగా, దారుణంగా హింసిస్తున్నారు. మీరు ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నాం. కాబట్టి దయచేసి కేసీఆర్ గారికి మేము చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని మా ఉద్యమాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే కడుపు మండి 3 నెలలు కరోనాతో ఇబ్బందులు పడ్డాం, 4 నెలలు మీరు రిజిస్ట్రేషన్తో ఇబ్బందులు పడ్డాం, అయినా ఒప్పుగా పట్టినాం. కానీ మీరు ప్రవేశపెట్టిన ధరణి అనేది సక్సెస్ కాదు, దానిలో సమస్యలు అనేవి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఆ సమస్యలను తీరిన తర్వాతనే ఒక పైలట్ ప్రాజెక్టు తీసుకొని అన్ని సమస్యలు క్లియర్ అయిన తర్వాతనే రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయండి. అప్పటి వరకు మాకు పాత పద్ధతి ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయండి. మీరు మొండి వైఖరి మారకపోతే మేము ఇదే ఉద్యమం అనేది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఎందుకంటే ఇది ఆకలితో వచ్చే ఉద్యమం, మాకు ఆర్థిక వనరులు నష్టపోయినాం కాబట్టి మేము వచ్చే ఉద్యమం కాబట్టి మేము తప్పకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మీరు హైకోర్టు కూడా పాత పద్ధతిని చెప్పిండ్రు, కానీ మీరు కొత్త పద్ధతిని చేస్తున్నారు. ఇది చాలా మోసం చేసిన మమ్మల్ని అందరినీ మా కడుపులు కొట్టింది కాబట్టి మీకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్నాం. దయచేసి మా బాధను మా ఆర్తనాదాలను మీరు అర్థం చేసుకొని
పాత పద్ధతి ప్రకారమే మాకు కొంత సమయం, ఒక 6 నెలలు సమయం కేటాయించండి. ఈ లోపు మధ్యలో ఆగిపోయిన లావాదేవీలను మేము పూర్తి చేసుకుంటాం. కొన్ని ఇల్లు కంప్లీట్ అయి ఉన్నాయి, వాటిని అమ్ముకుంటాం. కొంతమంది అవసరాలకు ప్లాట్లు అమ్ముకున్నారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. ఇవన్నీ సమస్యలు ఒక 6 నెలల సమయం ఇస్తే మేము క్లియర్ చేసుకుంటాం. తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు డిజిటలైజేషన్ చేయండి, ధరణి ప్రవేశపెట్టండి అని సవినయంగా కోరుకుంటున్నాం.